హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. యెహోవా దయాళుడు. అందరూ చేతులెత్తి, యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక, మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన రాష్ట్రం పట్ల మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. గత వారంలో జరిగిన కూటాలని ప్రభు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్న చేతులు ఎత్తండి, కొంచెం పూర్తిగా ఎత్తండి. ప్రభు వారిని ఆశీర్వించినట్టుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. సాయంత్రం 6 గంటలకి యూత్ మీటింగ్ ఉంటుంది. ప్రతి నెల 4వ ఆదివారం సాయంత్రం మందిరంలో యూత్ మీటింగ్ జరుగుతుంది కనుక ఎఫెక్ట్ తీసి యవనస్తులందరూ జ్ఞాపకం చేసుకుని తప్పకుండా పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. మీ పిల్లల్ని మీరు పంపడం నేర్చుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. హమ్మింగ్ అనిపించట్లేదా నీకు? రేపు ఉదయం 10 గంటలకి దుగ్గిరాల్లో ఇల్లు ప్రారంభోత్సవ కూడుకుంటుంది. రేపు ఉదయం 10 గంటలకి 24వ తేదీ ఉదయం 11 గంటలకు దాయిరి సాంబయ్య, శ్రీమతి మణి గార్ల ద్వితీయ పుత్రుడు మహేష్, 8 అగ్రహారం గుంటూరు వాస్తవ్యులు పిల్లి దేవరాజు, శ్యామలాదేవి గార్ల కనిష్ట పుత్రిక తేజశ్రీల వివాహం 24/6/25 అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు SLS కన్వెన్షన్ హాల్ అంటే బిడ్జి పక్కలో అక్కడ వారిద్దరి వివాహం జరుగుతుంది కనుక కుటుంబం మిమ్మల్ని ఆహ్వానించారు. తప్పకుండా మీరు కూడా పాలు పొంది వారిని ఆశీర్వదించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఆ మహేషు తేజశ్రీల వివాహం దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. గురువారం యథావిధిగా మందిరంలో ఉపవాస ప్రార్థనా పండుగ జరుగుతుంది. శనివారం, ఆదివారం మీకు తెలిసి యథావిధిగా జరుగుతాయి. ప్రభుని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా?
స్తోత్రం, 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 స్తోత్రం. వచ్చే వారంలో అంటే 1వ తేదీ యథావిధిగానే జరుగుతుంది. ప్రతి నెల 5:30 వాగ్దాన సందేశకుడి కనుక యథావిధిగానే జరుగుతుంది. ప్రభు వాగ్దాన సందేశకుడిని దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదాం. నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 14వ వచనం. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. 22వ వచనం చివర్లో చూడండి. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని. 31వ వచనం చివర్లో చూడండి. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఈ 3 వాక్యాలలో మనకి ఒక మాట కనిపిస్తూ ఉంది. నన్ను జ్ఞాపకముంచుకొనుము అనండి. నా దేవా, నన్ను జ్ఞాపకముంచుకొనుము. దావీదు మహారాజు కూడా ఇదే మాట మాట్లాడారు. 25వ కీర్తన 7వ చరణంలో, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్రియమైన వాళ్ళరా, నెహెమ్యా అయినా దావీదు మహారాజు అయినా దేవుని సన్నిధిలో వారి యొక్క ఆశని విన్నవించుకున్నారు. ఏమనంటే, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ జ్ఞాపకాలలో నేను ఉండాలి అని. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు మనుషుల జ్ఞాపకాలలో కాదు కానీ దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ఆశపడతా ఉన్నారు. దేవుని జ్ఞాపకాలలో మనమందరం ఉందుము గాక. నిశ్చయముగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞాపకాల్లో ఉండగలిగేటట్లుగా ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. ఆయన జ్ఞాపకాల్లో మనం ఎందుకు ఉండాలి అని అంటే, దేవుని ఆశీర్వాదం ఉంది. ప్రియమైన వాళ్ళరా, 115వ కీర్తన 12వ చరణం గమనిస్తే, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన జ్ఞాపకాలలో మనం ఉండాలి. కానీ మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీరు చేస్తున్న సమస్తాన్ని ఏమండి దేవుడు ఆశీర్వదిస్తారు అని దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. నిశ్చయముగా ఆ విధమైన ఆశీర్వాదం అనుభవించగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక, యేసయ్య సహాయము చేయును గాక. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించారా అని మనం గమనిస్తే, నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించెను అని రాయబడింది. ఆయన పిల్లల్ని కూడా దేవుడు
ఆశీర్వదించిన రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, 1 సంవత్సరం 17 రోజులు ఆ ఓడలో ఉన్నప్పటికీ ఆ ఓడలో వారిని పోషించాడు. ఓడలో నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయనని ఆయన కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, అందుకనే మీరైనా సరే నేనైనా సరే తప్పకుండా దేవుని జ్ఞాపకాల్లో ఉందుము గాక. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కానీ నిత్యము ఆయన జ్ఞాపకాలలో ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞాపకాలలో ఎవరు ఉంటారు అనేది ప్రియమైన వాళ్ళరా, పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం ఒక 2 మాటలు మీకు తెలియజేశా. మరి మీ జ్ఞాపకం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మొదటి మాట ఏంటంటే, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసే వారిని ఆయన తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎవరిని? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నీకు అవసరం వచ్చినప్పుడు కాదు. అర్థమవుతుందా? నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు కన్నీరు గార్చే ఆ పరిస్థితి కాదు. నీకు బాధ ఉన్నా, వేదన ఉన్నా, లేదా ఏమండి ఏ పరిస్థితులు ఎలా మారిపోయినా ఏమండి, లేక అన్ని పరిస్థితులు చక్కదిద్దబడి బాగానే ఉన్నా సరే, నువ్వు చేయవలసిన పని ఏందయ్యా అంటే, కన్నీరు విడుచుచు ఆయన సన్నిధిలో కనిపించగలగాలి. కన్నీరు విడుచుచు ప్రార్థన చేసేవారి వారిని ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమాత్రము ఆయన మరచిపోడు, నిత్యము ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకొనును గాక. హల్లెలూయా. రెండవ మాట కూడా మన ధ్యానం చేసుకోగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. ఏంటంటే, ధర్మ కార్యాలు చేసే వారిని దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని? గట్టిగా చెప్పండి. ధర్మ కార్యాలు. మొన్న గురువారం రోజున ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి వచ్చి చెప్తా ఉంది. ఏమని తెలిసిన, అయ్యా దేవుడు నేను చేసిన ధర్మ కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా అన్నాడు. ఏమైందమ్మా అంటే, వాళ్ళ ఇంట్లో దేవుడు వాళ్ళ మనమడికి అనుకుంటా ఎస్బీఐ ఉద్యోగం ఇచ్చాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమె వచ్చి ఆమె చెప్తుంది, అయ్యా నా ధర్మ కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా, నేను ఏ రోజు కూడా ధర్మం చేయకుండా లేనయ్యా, నాకు చేతనైన కాడికి నేను ధర్మం చేస్తూనే ఉన్నానయ్యా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా, మంచి ఉద్యోగం ఇచ్చారయ్యా అని. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ధర్మకార్యాలు చేయడం మర్చిపోకూడదు, ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదు. చేతనైన కాడికి, చేతకాంది కాదు, చేతనైన కాడికి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే ధర్మకార్యాలు చేయగలగాలి, చేతనైన సహాయం చేస్తూ ఉండగలగాలి. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజును కూడా సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం అందరు తీయండి. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 28వ వచనం గమనించండి. అందరు చదవండి, తప్పేమి లేదు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. తలపైకెత్తండి. సంసోను అక్కడ దేవుని సందులో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటా ఉన్నాడు. ఆ మాట ఆయన ఎందుకు అనవలసి వచ్చింది అని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ కుటుంబంలో పిల్లలు లేరు. సంసోను వాళ్ళ అమ్మకి నాన్నకి చాలా కాలంగా పిల్లలు లేరు. పిల్లలు లేకుండా దేవుని సందులో చేసిన ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి, దేవుడే వారి దగ్గరికి వచ్చి, ఇదిగో నేను ఒక మగపిల్లని మీకు అనుగ్రహించబోతా ఉన్నాను,
ఆ వ్యక్తిని మీరు ఇలా పెంచండి, ఇలా నడిపించండి, ఇలా బ్రతకగలిగేటట్లుగా తీర్చిదిద్దండి అని ప్రభు చెప్పడం జరిగింది. అలాగే ప్రభు అని చెప్పడం మనం గమనించగలుగుతాం ప్రియమైన వాళ్ళరా. ఆ రోజు వచ్చిన తర్వాత ఆయన పుట్టి పెరుగుతూ ఉన్న ఆ రోజుల్లో దేవుడు ఆయన గారికి శక్తిని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆ తర్వాత అభిషేకం ఇచ్చాడు, ఉన్నతమైన కృపతో కూడా నింపాడు. ఇంకా మనం గమనిస్తే ఈ రోజుల్లో మనం చెప్పుకున్న ప్రకారం ఆయన వరాల చేత నింపబడిన వ్యక్తి అని చెప్పక తప్పదు ప్రియమైన వాళ్ళరా. చూడండి, దేవుడు ఆయనకి ఇచ్చిన బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ఉన్నతమైన కృపని లేదా ఆయనకు దయచేయబడిన వరాలని ఆయన చూసుకుంటూ ఆయన చేసిన పని ఏంది అని అంటే, దేవుడు నాకు ఈ బలం ఎందుకు ఇచ్చాడు, ఈ శక్తి ఎందుకు ఇచ్చాడు, ఈ కృప ఎందుకు ఇచ్చాడు, ఈ వరం నాకు ఎందుకు ఇచ్చాడు అనే ఆలోచన అతగాడు చెయ్యకుండా అతగాడు చేసిన పని ఏంది తెలిసిన? చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం గమనించండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. బాగా గమనించండి, దేవుడు ఆయనకి బలం ఇచ్చింది, శక్తినిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, ఉన్నతమైన కృపనిచ్చింది, వరాల చేత నింపింది, ఆయన సామర్థ్యం అనుగ్రహించింది. ఏమండి, ఫిలిస్తీయుల ప్రాంతానికి వెళ్ళి ఒక ఆమెను చూసేదానికే. ఇంకా మీరు గమనించండి, 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి, బాగా గమనించండి, ముందేమో ఒకతను చూశాడు, అది అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? గాజాకు వెళ్ళి ఆమెను ఒకతను చూశాడంట. సరే, ఆమె తన జీవితం కొనసాగించుకున్నాడంటే అది లేదు. 16:4 కూడా గమనించండి. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని, గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అతగాన్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడో, ఎందుకు శక్తినిచ్చాడో, బలం ఇచ్చాడో, కృపనిచ్చాడో, వరాల చేత నింపాడో అతగాడు ఎరగలేకపోతా ఉన్నాడు, గ్రహించలేకపోతా ఉన్నాడు. అర్థమవుతుందా? గ్రహించకుండా ఒకతను చూసెను మాటలే ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. సరే, చూసిన వ్యక్తి చివరికేమన్నా అతని గాడి జీవితం బాగుపడిందా, దీవించబడిందా? సరే, పెళ్లి చేసుకునేమన్నా తర్వాత సేవలు ఏమైనా కొనసాగాడంటే అది లేదు అతని గాడి జీవితంలో. ఏమండి, ఆ మనిషి దగ్గరికి పోయిన తర్వాత ఆ మనిషి చేతులు కలిపి ఈ వ్యక్తిని అప్పగిస్తే ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి వాళ్ళు కళ్ళు ఓడబీకారంట. కళ్ళు ఓడిపికారు. ఎప్పుడైతే కళ్ళు ఓడిపికారో ఆ తర్వాత ప్రియమైన వారు ఆయన చేసే పని తెలిసిన, పిండి రుబ్బేదానికి ఈ వ్యక్తిని పెట్టుకున్నారు. పిండి రుబ్బేదానికి. ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత బలం కలిగిన వాడు, ఏమంటే ఎంత అభిషేకం కలిగిన వాడు, ఎన్ని వరాలు కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి. అతగాడి జీవితం అలా ఎలా మారిపోయిందో గమనించండి. పిండి రుబ్బుతా ఉన్నాడు. పిండి రుబ్బుతా ఉంటే అందరూ కూడి ఇప్పుడు సంసోను గారిని తీసుకురా, పండ్రా, మనం ఎగతాళి చేద్దాం, అపహాస్యం చేద్దాం అని అంటే, ఏమంటే అతని గారిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి సంసోన్ని ఎగతాళి చేస్తే అపహాసిస్తా ఉన్నారు. మన దేవత మనకు పట్టించిందిరా వీడిని. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఇప్పుడు ఏర్పరచబడిన వ్యక్తి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, ఏమండి బలము కలిగిన వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి, గౌరవ మర్యాదలతో జీవిస్తూ ఉన్న వ్యక్తి సంసోను వస్తున్నాడు అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తి జీవితం ఏ స్థితిలోకి వచ్చింది గమనించండి. ఎంత దయనీయమైన స్థితిలోకి వచ్చేసిందో. అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఫిలిష్తీయులు అందరూ ఎగతాళి చేస్తారు. గుళ్ళో పెట్టుకొని, గుళ్ళో చేర్చి. ఆ సమయంలో అతగాడి దయనీయమైన పరిస్థితి గుర్తిరిగి, నా కర్మ కాకపోతే నా బ్రతికి ఇలా ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉండేది? సంసోను వస్తున్నారా బాబు అంటే ఎంతమంది భయపడేవాళ్ళు. ఇప్పుడు విలువలేని బ్రతుకుతూ ఉన్నానే, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది అని తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచన చేసుకొని ప్రియమైన వాళ్ళరా అప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా, చెప్పండి, యెహోవా
ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు చూడండి, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి. ఆ మాట ముందనుకున్నాడా? ఫిలిస్తీయులను ఈ ఒక్కమారే దండించి పగ తీర్చుకోవాలని ముందు నుంచి అనుకున్నాడా? దేవుడు అతగాన్ని ఏర్పరచుకున్నది ఎందుకు? దేవుడు అతగాన్ని ఏమండి బలపరిచింది ఎందుకు? స్థిరపరిచింది ఎందుకు? ఆత్మచేత నింపింది ఎందుకు? ఆత్మ బలం ఇచ్చింది ఎందుకు? ఎవరికి లేని శక్తి, ఎవరికి లేని బలం, ఎవరికి లేని వరం అతగాడికి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, దానికోసమే ఫిలిస్తీయులు దండించి పగ తీర్చుకోరా అని. మీరు 14వ అధ్యాయం మొదట్లో కూడా చూడండి, కావాలంటే మొదటి 2 వచనాలు చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను, ఆ కాలమును చాలు 40 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? ఫిలిస్తీయుల చేతికి అప్పగిస్తే ఆ అప్పగించబడిన వారు విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పగించబడిన వారు ఏమండి కొనలేని పరిస్థితుల్లో ఉన్నవారు. వాళ్ళకై వాళ్ళు విడిపించుకోలేకపోతున్నారు. ఏమండి వాళ్ళని విడిపించగలిగే వ్యక్తులు ఎవ్వరూ లేకపోతే దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సంసోన్ని గర్భంలో పెట్టి అతగాన్ని పుట్టించి అతగాన్ని దేవుడు బలపరిచి స్థిరపరిచి ఏమంటే అభిషేకం ఇచ్చి, ఒరే నీ పని ఇది, నువ్వు చేయవలసిన పని అని తెలిసిన ఫిలిస్తీయుల చేతులు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాలి, ప్రజల్ని నువ్వు తప్పించాలి అని అంటే, ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే తన కోరికలు, తన ఆశలు, ఏమంటే తన వ్యక్తిగత జీవితంలో ఉన్న స్వబుద్ధి, సొంత ఆలోచనలు నెరవేర్చుకునేదానికి దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుని దగ్గరికి వచ్చి ఫిలిస్తీయులను దండించి పగ తీర్చుకోనిమ్మయ్యా అని అంటే, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ప్రియమైన వాళ్ళరా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకై ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుచుకుందాం. కొలిచెదను
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచుకుందాం. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో